నమస్కారం. ఇంతకుముందు మన దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ గురించి వాళ్ళు పంపించాలని జరిగింది. దానికి పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి గౌరవించిన తీరు కూడా గుర్తొచ్చింది. అది చెప్తున్నాడు అది పవన్ కళ్యాణ్ కేసే పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తున్న పోలీస్ అధికారే విధంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయం తీసుకుని అనుకోవడం నిజంగా మనకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే దీనిలో నేను ఈ డిప్లోజీ మీద అమ్మాయి మీద ట్రోలింగ్ జరిగినప్పుడు నెక్స్ట్ డే నేను మాట్లాడాను ఆ సభ గురించి. దీనికి కారణం ఎవరు అని చెప్పేసి మాట్లాడుతూ నేను ఆర్ఎస్ఎస్ పేరు తీసుకోవడం జరిగింది, బీజేపీ పేరు తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకున్నాను అనేది ఒకసారి చెప్తాను. దానికి సంబంధించిన ఆర్ఎస్ఎస్ ప్రచారం చాలా రావడం జరిగింది. ఆయన కూడా నాకు మధ్య భాగవతం జరిగింది. అలాగే ఆయన ఎక్స్ప్రెషన్ ఆయన కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుని అమలు చేస్తూ కలుస్తానని జరిగింది. సరే మంచిదే, మీరు దేశం కోసం ధర్మం కోసం ఆలోచన సంస్థ ఉన్నది అని అనుకుంటా మేము కూడా భావిస్తున్నాం అనుకుంటాం. అయితే ఆర్ఎస్ఎస్ అంట, బీజేపీ అంట, ఈ కూటమిలో ఉన్నటువంటి జనసేన అంట, ఇలాగే టీడీపీ అంట, వీళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజింగ్ క్రైమ్ లాగా ఈరోజు ఈ ట్రోలింగ్ గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ప్రజలతో మాట్లాడే సందర్భంలో ఎవరైనా ఆర్ఎస్ఎస్ ట్రోలింగ్ సంబంధం లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఆర్ఎస్ఎస్ అడ్డంచుకొని బీజేపీ అడ్డంచుకొని వీళ్ళందరూ ఎవరైతే ఇక్కడ కామెంట్ చేస్తున్నారో మార్కింగ్ చేస్తున్నారో రకరకాల ప్రశ్నలు చేస్తున్నారో ఇదే చేస్తున్నారు, ఇది సనాతన ధర్మమా, ఇది హిందూ ధర్మమా అనేది చాలా స్పష్టంగా మాట్లాడటంలో అప్పుడు వాళ్ళే కొంత తగ్గి అమ్మాయిని కలిసి మాట్లాడతాను చెప్పడం జరిగింది. అయితే ఈ ట్రోలింగ్ విషయంలో మనం ఒకసారి చాలా సీరియస్ గా ఇలా కొంతమంది తెలంగాణ నుంచి కొంత జరుగుతూ ఉంది, అదేవిధంగా ఆర్గనైజ్ జరుగుతుంది, ఆంధ్ర నుంచి ఎక్కువగా ఆర్గనైజ్ జరుగుతూ ఉంది. ఇది ఆంధ్రలో ఉంటే కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే మీరు గత 10 రోజులుగా చాలా నిశ్చితంగా ఈ యొక్క ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి కోణంలో మీరు ఈ భారతీయ జాగ్రత్త అవుతారు. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలు ఇక్కడ జరుగుతున్నటువంటి ట్రోలింగ్ విషయంలో ఒక విమర్శలు ప్రతిమర్శలు ఉంటాయి. కానీ ఇక అమ్మాయిల విషయంలో ట్రోలింగ్ చేయడంలో అంత సిగజారి కొంతమంది చేస్తారు. ఈ మధ్య కొంతమంది టాలెంట్ ఎవరైనా కాకుండా ఎదుగుతారు. కానీ ఒక రకమైనటువంటి మానసిక దృష్టిలోకి వెళ్ళినటువంటి కొంతమంది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, రకరకాల పార్టీలు ఒక ఆర్గనైజ్డ్ గా ఒక ఇష్యూని ఒక అమ్మాయి విప్లవతి కానీ అప్ప కానీ వాళ్ళు ఏమన్నారు, చాలా స్పష్టంగా విమర్శనాత్మకంగా చేస్తే వాళ్ళ యొక్క అంశం మీద వాళ్ళకుండే ఒపీనియన్ చెప్పి అంతేకాదు రూపులు పడలేవు, రూపులు పడలేదు ఇవ్వలేదు. కానీ దానిని మీరందరూ కూడా ఏ రోజుల్లో మొత్తం మార్కెట్ చేసి అంటే లేకపోతే అస్త్రాలు ఇంత రావడం ప్రోత్సహిస్తున్న క్రమంలో గౌరవ భాష సంబంధించిన ఘటనము ఆ గౌరవ భాష చెల్లె అప్పు అని చెప్పేసి ఇంత దారుణమైనటువంటి ద్రోహం చూసాడు. అది చూసిన తర్వాత ఎక్కడ మన సమాజంలో ఇంత ఉన్మాదులకు తయారు చేస్తారు ఆ పార్టీ. వీళ్ళందరూ పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా కొన్ని సంస్థల వాళ్ళ సంబంధించిన వాళ్ళు మాత్రమే, వాళ్ళు మాత్రమే ఇలాంటి ఇలా ఆర్గనైజ్గా జరుగుతుంది. సంబంధించి ఆర్గనైజ్గా ఒక యునైటెడ్ గా ప్రోగ్రామ్ తీసుకోవాలి. ఖచ్చితంగా ముఖ్యంగా ఈ ఆడవాళ్ళు ఎవరైతే మహిళలంతా జరుగుతున్నటువంటి ఈ ట్రోలింగ్స్ ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే మా పైన రఘు పైన కావచ్చు, రకరకాల చాలా మంది పైన కావచ్చు, చాలా ట్రోలింగ్ జరుగుతుంది. ఎక్కడ నేను జనరల్ సోషల్ మీడియా ఎక్కువ వాడలేదు. ఎందుకంటే ఇలాంటి జరుగుతాయని తెలుసు కాబట్టి ఎక్కువ వాళ్ళు చూసి ఎక్కువగా ఉంటారు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ లో భాగంగా చాలా మంది యంగ్ జర్నలిస్ట్ ఎవరైతున్నారు, ఏంటి యాక్టివిస్ట్ ఎవరైతున్నారు, నిరుద్యోగుల కోసం తప్ప నిజమైన కొట్లాడుతున్నాం అందరూ చూస్తారు. అదేవిధంగా విప్లవశ్రీ ఎందుకు జరుగుతోంది, ఆమె చేస్తున్నటువంటి కథనాలు ఎంత పవర్ఫుల్ గా ప్రజల్లో పెరుగుతున్నాయో దాన్ని అందించడానికి ఆమె యొక్క మానసిక ధైర్యాన్ని దీన్ని మనందరం కూడా ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మన ప్రజలకు అవసరమైతే ఆంధ్రలో పోరాటాలు చేస్తున్నటువంటి అవసరం. ఇప్పుడు
ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కొంచెం చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆ దిశగా మనందరూ కూడా ఐక్య పోరాటం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.